ఏపీ తెలంగాణ కోర్టులకు ఈ బాంబు బెదిరింపులు ఒకే తరహాలో ఈమెయిల్స్ రావడం వెనక ఏదైనా కుట్రుందా? అసలు ఈ బెదిరింపుల వెనక ఎవరున్నారు? తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లా కోర్టులకు ఒకే తరహాలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందంటూ జిల్లా కోర్టు కార్యాలయానికి మెయిల్ రావడంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. చిత్తూరు జిల్లా కోర్టుకు వరుసగా మూడోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా ముందస్తు జాగ్రత్తగా అగ్నిమాపక యంత్రాలను కూడా అక్కడికి తరలించారు. ఇక ఇటు తెలంగాణలోని ములుగు జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి పంపిన మెయిల్ కలకలం రేపింది. కోర్టు సిబ్బంది సమాచారంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్ అంగుళం గాలించినా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. సిరిసిల్ల జిల్లా కోర్టు అధికారిక ఈమెయిల్కు అదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన స్పెషల్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్స్ కోర్టు హాల్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. ఒకే తరహాలో ఈమెయిల్స్ రావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో తెలంగాణ, ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయంపై ఆరా తీస్తున్నారు.